అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన పురాతనమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాం. హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. 650 సంవత్సరాల అతి పురాతనమైన రామాలయం. ఈ పాత ఆనవాలను సజీవంగానే ఉంచుతూ నూతన నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్చి రామచంద్ర స్వామి దేవాలయం యొక్క ప్రధాన ద్వారము. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి మన హైదరాబాద్లోని ఉప్పల్కి ముందుగా చేరుకోవాలి. ఉప్పల్ నుండి బోడుప్పల్ వెళ్లే మార్గ మధ్యలో ఈ దేవాలయం కలదు. సుమారుగా ఉప్పల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ప్రయాణించిన తర్వాత ఈ దేవాలయం మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది దేవాలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ అక్షంతలు తీసుకొని అదే రోజు ఈ దేవాలయంలో రాత్రికి కళ్యాణం జరుగుతుంది. శ్రీరాముల వారికి రాత్రిపూట కళ్యాణం జరిగే ఏకైక దేవాలయం ఇదొక్కటే. ఈ దేవాలయం మన హైదరాబాద్లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ఈ దేవాలయాన్ని బయట నుండి చూసినప్పుడు దాని ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ఎంతో పురాతనమైనదని, ఎంతో ప్రత్యేకమైనదని ఈ దేవాలయం పైన ఉన్న శిలాకృతులే దానికి నిదర్శనం. శ్రీ రామచంద్ర స్వామి దేవాలయ ప్రధాన గోపురాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మా దేవాలయ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మీరు లైక్ చేస్తే ఇక దేవాలయాన్ని దర్శించుకుందామా? ఈ దేవాలయం గురించి అత్యంత ముఖ్యమైన విషయం మరొకటి చెప్పాలి. ఈ దేవాలయం తెరిచి ఉండే సమయాలు మిగతా దేవాలయాల్లో లాగా కాకుండా ఈ దేవాలయం ఉదయం 5 గంటలకు తెరిచి 11 గంటలకు మూసివేస్తారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 5:30 తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. ఈ సమయాన్ని భక్తులందరూ తప్పకుండా గమనించగలరు. ఎందుకంటే ఈ వీడియో చూసి దేవాలయాన్ని సందర్శించాలి అనుకునే భక్తులందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ దేవాలయం టైమింగ్స్ కూడా చెప్తున్నాను. మనం దేవాలయంలోకి వెళ్ళగానే ఎడమ వైపున ఆంజనేయ స్వామి ప్రతిమ మనకు దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఆది గణపతిని కూడా మనం ఒకసారి దర్శనం చేసుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతియే నమః. ఎక్కడైనా సరే స్వయంభుగా వెలిసిన విగ్రహాలను చూస్తుంటాం, లేదా ప్రతిష్ఠించిన విగ్రహాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ విగ్రహాలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. ఎంత ప్రత్యేకమైనవి అంటే ఈ విగ్రహాలను స్వయంగా శ్రీరాముడు లక్ష్మణుడు కలిసి చెక్కారని చరిత్ర చెబుతోంది. అదెలాగూ అంటే అసలు ఈ విగ్రహాలు ఇక్కడివి కావట, రాచకొండ గుట్టల్లో లభించిన విగ్రహాలట. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న శిల్పాలు రామాయణంలో ఉండే ప్రతి ఘట్టానికి అనుగుణంగా ఇక్కడ చెక్కబడ్డాయి. ఒకసారి మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. రాజీవలోచన రాఘవా రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా సౌమిత్రి భరత శత్రుఘ్నుల తోడ సౌమిత్రి భరత శత్రుఘ్నుల తోడ జయమందు దశరథ రాఘవా రామ రామచంద్ర రాఘవా రాజీవలో
राघवा राजीवलोचना राघवा सौमित्रि भरत शत्रुघ्न तोड़ा सौमित्रि भरत शत्रुघ्न तोड़ा जयमंदु दशरथ राघवा राम रामचंद्र राघवा राजीवलोचना राघवा राम। ఇక చరిత్రలోకి వెళితే ఈ విగ్రహాలని స్వయంగా రామలక్ష్మణులు చెక్కారని ఒక కథనం. అసలు ఈ విగ్రహాలు ఇక్కడివి కావు, రాచకొండ గుట్టల్లో లభించినవట. అక్కడికి ఈ విగ్రహాలు ఎలా వచ్చాయి అన్నది అదొక మహత్యమట. ఇప్పుడు అది తెలుసుకుందాం. ఇప్పుడు మనము నిలుచున్న స్థలం సాక్షాత్తు సీతారామచంద్రుల వారు సీతమ్మతో కలిసి వనవాసం వెళుతున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పటి స్థలమట. ముచుకుంద మహర్షి కొన్ని రోజులు ఈ ముచుకుంద నది మూసీ నది పక్కనే తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే అట. ఈ స్థలానికి అంత విశిష్టత ఉంది. శూర్పణఖ ముక్కుచెవులు కోసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఈ ప్రాంతమంతా దండకారుణ్యంతో ఉందట. ఈ దండకారుణ్య ప్రదేశంలో సంచారం చేస్తూ చేస్తూ ఈ ప్రాంతానికి రాగానే కాసేపు విశ్రాంతి తీసుకున్నారట. ఇప్పుడు ఈ ఆలయంలో కనిపిస్తున్న విగ్రహాలు స్వయంభునే కానీ ఇక్కడ దొరికినవి కావు. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఉన్న రాచకొండ ప్రాంతంలో ఈ ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ లక్ష్మణదాసు భాగవతాకు లభించిన విగ్రహాలట. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాశివుణ్ణి ఇప్పుడు మనం దర్శించుకుందాం. శ్రీరాముని మహాభక్తుడైన శ్రీ లక్ష్మణదాసు రాచకొండ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక ప్రాంతంలో అడుగు ముందుకు పడలేదట. ఏమిటా అని చూస్తే అడవిలో ఆకులు అలములచే కప్పబడి శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుల విగ్రహాలు కనిపించాయట. ఈ దేవాలయ ప్రాంగణంలో చదువుల తల్లి సరస్వతీదేవిని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. రాచకొండలో ఉన్న వారిని అడిగి అనుమతి తీసుకుని అక్కడి నుండి ఈ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. అయితే ఈ విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయి అంటే అదొక కథ. స్వామివారి మహత్యమట. రాచకొండ ప్రాంతంలోని ఒక ఊరిలో రాములవారి ఆలయం నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని ఇద్దరు మేము విగ్రహాలు రూపొందిస్తామన్నారట. అయితే మేము విగ్రహాలు తయారు చేసే వరకు ఎవ్వరూ చూడొద్దు అని నిబంధన పెట్టి గుహలోకి వెళ్లారట. అయితే ఆలయ విగ్రహ ప్రతిష్టాపన సమయం దగ్గర పడుతుండడంతో గ్రామస్తులు వెళ్ళి విగ్రహాలు పూర్తయ్యాయా లేదా అని చూస్తే ఆ వచ్చిన ఇద్దరు మాయమైపోయారట. విగ్రహాలు మాత్రం కొంచెం అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఆ విగ్రహాలను అలాగే వదిలేశారట. ఇంతకీ ఆ విగ్రహాలను రూపొందించిన ఇద్దరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు. ఈ పంచలోక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాలు మానవ మాతృలు చేసినవి కావని ఈ శిల్పాచార్య రూపంలోనే రామలక్ష్మణులు వచ్చారట. ఇప్పటికీ రాచకొండ ప్రాంతంలో గుట్టల్లో కొండలున్నాయట. ఆ ప్రాంతంలో దేవాలయం ఉన్నదట. ఆ కాలంలో కట్టడానికి ఏర్పాటు చేసినటువంటి దేవాలయం ఉందట. మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. రామచంద్రుల వారి విగ్రహాల ఎదురుగానే శ్రీ ఆంజనేయ స్వామిని మనం దర్శించుకుందాం. ఈ దేవాలయం 500 ఏళ్లకు పైగా పురాతనమైనది. శ్రీ రామలక్ష్మణులు స్వహస్తాలతో తయారు చేసిన స్వీయ విగ్రహాలు ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. భద్రాద్రి ఆలయం పోలికలతో ఉన్న ఆ దేవాలయం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన కొద్దిసేపటికే అక్కడి ముత్యాల తలంబ్రాలు అక్షింతలు ఇక్కడికి ప్రత్యక్షమయ్యేవట. అది స్వామివారి మహత్యం. శ్రీరామలీరావు రామ ఇలలు పెను చీకటి మా పగరా సీతారామ చూపే నీ మహిమ మదిలో అసురాలిని మా పగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా. శ్రీరామలీరావు రామ ఇలలు పెను చీకటి మా పగరా సీతారామ చూపే నీ మహిమ మదిలో అసురాలిని మా పగరా.
మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా. ఈ ఆలయంలో విగ్రహాలను చూసిన ఎవరైనా భక్తిలో మునిగిపోవాల్సిందే. ఈ విగ్రహాలు రాముల వారి విగ్రహం, లక్ష్మణుల వారి విగ్రహం, సీతమ్మ వారి విగ్రహం చోరీకి గురయ్యాయట. చోరీకి గురైన విగ్రహాలు దొరకడం ఒక వింత అయితే, అలా తిరిగి దొరికినవన్నీ కూడా ఈ ఆలయ ఉత్సవాల్లో కొత్త సాంప్రదాయాలకు తెరలేపాయి. ఈ దేవాలయంలో మరొక అద్భుతం ఏంటంటే 12 రాసులు 24 నక్షత్రాలతో కాళహస్తి దేవాలయంలో ఉన్నట్టు ఈ దేవాలయంలో కూడా శ్రీరామచంద్రుల వారికి ఎదురుగా కట్టారట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ దేవాలయంలోని మరిన్ని వివరాలను మన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామాయ రామభద్రాయ రామచంద్రాయ శాశ్వతాయ మహాభువాజీవలోచనాయ మహాభు రాఘవ పుంగవాయ మహాజానకీ వల్లభాయ జైత్ర గీతామిత్రాయ జనార్దనాయ మహాభం విశ్వామిత్ర ప్రియాయ. జై శ్రీరామ్. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఆ యొక్క కింద ఉండే 3 విగ్రహాలు ఉన్నాయి కదండి, ఆ 3 విగ్రహాలే ఈ యొక్క గుడి యొక్క చరిత్ర. ఏమనగా ప్రతి దేవాలయంలో ప్రతిష్ట విగ్రహాలకు ప్రాధాన్యత ఉంటుంది, కానీ మా గుడిలో మాత్రం ఆ 3 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవ విగ్రహాలు, ఆ 3 విగ్రహాలకే ఈ గుడి యొక్క చరిత్ర. ఏమంటే స్వయంగా రామలక్ష్మణులే ఆ యొక్క విగ్రహాలు తయారు చేశారని 500 సంవత్సరాల కిందటి యొక్క చరిత్ర గల దేవాలయము. అప్పుడు ఆ యొక్క రామలక్ష్మణులే వచ్చి స్వయంగా ఆ 3 విగ్రహాలను తయారు చేశారని, తర్వాత ఇవి దొంగలు ఎత్తుకపోవటం, ఎక్కడో పడవేయడం, ఆ పడవేసిన తర్వాత ఆ ఒక బావిలో పడేసిపోవటం, వాళ్ళు పడేసిపోతే ఈ యొక్క ఊరు వాళ్ళంతా ఉప్పల గ్రామస్తులంతా కలిసి వెళ్ళి ఈ యొక్క ధర్మకర్త లక్ష్మణదాస్ భాగవతార గారు అందరూ కలిసి ఆ యొక్క విగ్రహాలు తేవటం, దాంట్లో అమ్మవారు లేకపోవటం, రామలక్ష్మణులు మాత్రమే ఆ బావిలో ఉండటం, ఆ 2 విగ్రహాలు తెచ్చుకోవటం. మరి అమ్మవారు ఎక్కడ అంటే ఒక వర్తకురాలకు ఒక పూలమ్మే ఆమె ఆ యొక్క విగ్రహాన్ని అమ్మటం. ఆమె సికింద్రాబాద్ వాస్తవ్యులు, ఆ యొక్క వర్తకురాలు, ఆమె దగ్గర సీతమ్మవారు ఉండటం. ఇవన్నీ కూడా కనుక్కున్నట్టు ఈ లక్ష్మణదాస్ భాగవతార గారు నవాబు కాలం కాబట్టి 500 సంవత్సరాల కింద నవాబు దగ్గరికి గ్రామస్తులంతా వెళ్ళటం. ఇట్లా ఉంది అంటే మీ గ్రామ సమస్య మీరే పరిష్కరించుకోండి చెప్పటం. అప్పుడు వీళ్ళంతా వచ్చి ఈయన ఆలోచన చేయడం, సరే అమ్మవారు అబ్బాయి మన దగ్గర ఉన్నాడు, మరి వివాహం చేయాలి కదమ్మా, మీ అమ్మాయి ఉంది, మీ అమ్మాయికి ఆమె నేను ఇవ్వటము, మా అమ్మాయిని నేను నీకు ఇస్తాను అని అనటం. ఎందుకంటే ఆమె కూడా బిడ్డ చనిపోయిన తర్వాత ఈ అమ్మవారిని బిడ్డగా పోషిస్తూ వచ్చింది, అమ్మవారిని ఆ విధంగా చూసుకుంటూ ఉంది. వీళ్ళు పోయి అడగడం, అమ్మ మా దగ్గర రామలక్ష్మణులు ఉన్నారు, మరి మీ అమ్మాయిని సీతమ్మవారిని ఇవ్వండి అంటే నేను ఇవ్వను, నేను నీకు ఇస్తాను మా అమ్మాయిని ఆమె అంటారు. అప్పుడు ఈయన వచ్చి ఆలోచన చేశారు, రాత్రంతా ఆలోచన చేసి ఏ విధంగా అమ్మవారిని తేవాలి ఇక్కడికి అని ఆలోచన చేసి, అప్పుడు మరి ఆ వర్తకుల వారికి వెళ్ళిన తర్వాత, అమ్మ మీ అమ్మాయికి అయితే వివాహం చేయాలి కదా, మరి మా దగ్గర అబ్బాయి ఉన్నాడు, మరి మీ అమ్మాయిని మా అబ్బాయి నచ్చితే మరి వివాహం చేద్దామంటే, నేను వివాహం చేయాలి కదా, చేస్తాను, మరి అబ్బాయి నచ్చాలి నాకని ఆమె చెప్పటం, ఆమె రావటం, చూడటం, అబ్బాయిని నాకు నచ్చాడు అని చెప్పటం. అప్పుడు ఆ యొక్క అమ్మవారిని వర్తకులు, ఇప్పటికి కూడా ఆ సంప్రదాయం కొనసాగుతుంది మా గుళ్ళో, వర్తకులే అమ్మవారిని తేవటం. ఈ ముదిరాజు వాళ్ళు, ఈ ఉప్పల గ్రామస్తులైన ముదిరాజు వాళ్ళు అబ్బాయిని తేవటం అంటే శ్రీరామనవమి రోజు, కళ్యాణం రోజు ఎదుర్కోళ్ళలో ముదిరాజు వాళ్ళు అబ్బాయిని వర్తకులు అమ్మాయిని తేవటం. ఎదుర్కోళ్ళైన తర్వాత కళ్యాణం రాత్రి 10 గంటలకు ఈ యొక్క గుళ్ళో వివాహం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది బయట. సేమ్ భద్రాద్రి, 2వ భద్రాద్రి అనుకునేది, 2వ భద్రాద్రి. మొదటి భద్రాద్రికి గౌతమి నది పారుతుంది, ఇక్కడ మూసీ నది పారుతుంది ఈ గుడికి. అది పశ్చిమాభిముఖమే, ఇది కూడా పశ్చిమాభిముఖమే. సెకండ్ తర్వాత అక్కడి నుంచి మాకు తలంబ్రాలు వస్తాయి, తలంబ్రాలు ముత్యాలు వస్తాయి. అక్కడ కళ్యాణం అయిన తర్వాత అక్కడ మధ్యాహ్నం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ రాత్రి ఇక్కడ కళ్యాణం రాత్రి 10 గంటల మొదలై 3 గంటలకు కంప్లీట్ అవుతుంది. ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 7 రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొన్ననే అయిపోయినాయి. ప్రస్తుతం ఈ గుడి యొక్క చరిత్ర, నేను కూడా ఈ గుళ్ళో చేపట్టి 5 సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో ప్రధాన అర్చకుడిగా చేస్తున్నాను.
ప్రస్తుతం ఈ విధంగా రాముని సేవ చేసుకుంటూ ప్రస్తుతం మీ పేరు రామశర్మ, మీ పేరేంటండి? కె రామశర్మ అండి నా పేరు. ప్రధాన అర్చకునిగా ఈ గుళ్ళో 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఈ గుళ్ళో ప్రధాన అర్చకునిగా చేస్తూ ఉన్నాను. స్వామి యొక్క సేవ చేస్తూ తరిస్తూ ఉన్నాను. ఇది జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాదివినుతసత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం